భారత్తో పాకిస్తాన్ను పోల్చడం అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు, డిజిటలైజేషన్ వంటి చర్యలతో భారత్ ఇప్పటికే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇదే టైంలో పాకిస్తాన్ అంతర్జాతీయ దేశాల నుండి సహాయం తీసుకోవడం, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. రీసెంట్ గా భారత్ పాకిస్తాన్ లోని పేదరికం సహా పలు అంశాలపై వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రిలీజ్ చేసింది. అసలు ఆ నివేదికలో ఏముంది? భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి? ప్రస్తుతం భారత్ లో పేదరికం ఏ స్థాయిలో ఉంది? వాచ్ ద స్టోరీ. భారత్లో రోజురోజుకు పేదరికం తగ్గుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక స్పష్టం చేసింది. రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారి సంఖ్య భారీగా తగ్గినట్టు వెల్లడించింది. 2011-12లో 16.2% ఉన్న పేదరికం 2022-23 నాటికి 2.3% తగ్గింది. ఈ సమయంలో సుమారు 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4% నుంచి 2.8%కి, పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.1%కి తగ్గడంతో గ్రామీణ, పట్టణ పేదరిక అంతరం 7.7% నుంచి 1.7%కి తగ్గింది. ప్రపంచ బ్యాంకు తన తీవ్రమైన పేదరిక రేఖను రోజుకు $3కు సవరించినప్పటికీ భారతదేశంలో తీవ్రమైన పేదరికం 2011-12లో 27.1% నుంచి 2022-23 నాటికి 5.3%కి తగ్గింది. ఈ పురోగతికి ఉచిత, సబ్సిడీ ఆహార బదిలీలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక వైవిధ్యీకరణ, పరిపాలనా సంస్కరణలు దోహదపడ్డాయి. ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు ఆహార భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే ఉద్యోగ వృద్ధి, ముఖ్యంగా మహిళల ఉపాధి 2021-22 నుంచి గణనీయంగా పెరిగింది. పట్టణ నిరుద్యోగం 2024-25 మొదటి త్రైమాసికంలో 6.6%కి తగ్గింది. భారత్లోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 2011-12లో దేశంలోని తీవ్రమైన పేదరికంలో 65% వాటాను కలిగి ఉండగా 2022-23 నాటికి ఈ రాష్ట్రాలు మొత్తం పేదరిక తగ్గుదలలో 3వ వంతు దోహదపడ్డాయి. అయినప్పటికీ రాష్ట్రాలు ఇప్పటికీ దేశంలోని 54 తీవ్రమైన పేదవారిని కలిగి ఉన్నాయి. అలాగే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం నాన్ మానిటరీ పేదరికం 2005-6లో 53.8% నుంచి 2019-21 నాటికి 16.4%కి తగ్గింది. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. వరల్డ్ బ్యాంక్ కొత్త పావర్టీ లైన్ను రోజుకు $4.20గా నిర్ణయించిన తర్వాత పాకిస్తాన్ జనాభాలో సుమారు 44.7% మంది పావర్టీ లైన్ కంటే దిగువన జీవిస్తున్నారని, 16.5% మంది తీవ్రమైన పేదరికంలో రోజుకు $3 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారని వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2017-18 నుంచి 2020-21 మధ్య పాకిస్తాన్లో పేదరికం విపరీతంగా పెరిగిందని, 2024-25లో అదనంగా మరో 19 లక్షల మంది పేదరికంలోకి జారిపోయారని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2022లో వచ్చిన భయానక వరదలు దేశంలోని 4వ వంతు భాగాన్ని ముంచెత్తి 3 ప్రావిన్సులలోని జనాభాను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది పేదరికంలో పెరుగుదలకు దారితీసింది. అదేవిధంగా పాకిస్తాన్లోని 2.6% ఆర్థిక వృద్ధి రేటు పేదరికాన్ని తగ్గించడానికి సరిపోదని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, సన్నిహిత దేశాల నుంచి తీసుకున్న రుణాలపై బాగా ఆధారపడుతోంది. ఇటీవల మరో IMF బెయిలౌట్ కోసం అభ్యర్థించింది. పాకిస్తాన్లో జనరల్ సేల్స్ ట్యాక్స్ తక్కువ ఆదాయం గల కుటుంబాలపై అసమానంగా భారం వేస్తోందని, ఇది పేదరిక పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యయనం వెల్లడించింది. GST చెల్లింపులు కుటుంబాల పన్ను ముందు ఖర్చులలో 7% కంటే ఎక్కువ భాగాన్ని తీసుకుంటాయి. ఇది ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న కుటుంబాలను మరింత దిగజార్చుతోంది. అయితే బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రాం వంటి నగదు బదిలీ కార్యక్రమాలు అసమానతను తగ్గించడంలో సానుకూల ప్రభావం చూపుతున్నాయి. భారత్, పాక్ మధ్య ఆర్థిక పరిస్థితులు, పాలనా నాయకత్వం, జాతీయ ప్రాంతాల్లో చాలా తేడా ఉంది.
ముఖ్యంగా భారత ఆర్థిక సంస్కరణలు, డిజిటలైజేషన్, సామాజిక కార్యక్రమాల ద్వారా పేదరిక తగ్గింపుపై దృష్టి సారించింది. 2025లో జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలు, రుణ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో సతమతమవుతోంది. 2022లో ఇమ్రాన్ ఖాన్ ఉద్వాసన, ఆ తర్వాత రాజకీయ కారణాలతో దేశంలోని సంస్థాగత బలహీనతలను మరింత బహిర్గతం చేశాయి. పాకిస్తాన్లో విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం పలు సంస్కరణలు అవసరమని ప్రపంచ బ్యాంకు సిఫార్సు చేసింది. ఇవి దీర్ఘకాలంలో పేదరికం, అసమానతను తగ్గిస్తుందని వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అంతర్జాతీయ సహాయంపై ఆధారపడడం, జీఎస్టీ వంటి పన్ను విధానాలు తక్కువ ఆదాయం గల కుటుంబాలను మరింత దిగజార్చడం వంటి కారణాలు పాకిస్తాన్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ ఈ డేటాను విడుదల చేసే సమయానికే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పాకిస్తాన్ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ ఆర్థిక ఖ్యాతిని మరింత దెబ్బతీసే అవకాశం ఉంది.